విన్నానండి. దీన్ని ఎలా చూడాలి? అవును, వాస్తవం మీరు చెప్పినట్టు. నేను నిన్న ఏదో టీవీలో చూశాను. బొంబాయి నుంచి ఒక ఆమె ఢిల్లీలో జొమాటోకు మంచినీళ్ళు తర్వాత భోజనం అది ఆర్డర్ చేసి అక్కడ వెళ్ళి ఎవరికైనా ఇచ్చేయని చెప్పింది. అంటే ఇట్లా చాలా మంది, ఒకరిద్దరు కాదు, అనేక మంది ఈ రకంగా వాళ్ళకు సానుభూతి తెలియజేస్తున్నారు, మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది ఒక రకంగా మద్దతు తెలియజేయటమే, వాళ్ళకు అండగా నిలబడటమే. చాలా గొప్ప ప్రతిస్పందన అండి, ఇది మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో అనేక రకాలుగా ఒక కీలకమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. సుప్రీంకోర్టు అడ్వకేట్లు సంఘీభావం తెలుపుతున్నారు. ఇది మెల్లమెల్లగా ఏమవుతుందంటే నిప్పు పెద్ద ఒక అగ్నిగా మారినట్టుగా, దావానలలో మారినట్టుగా ఇవాళ ఇది పెద్ద అగ్నిగా భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఇది ఇంకా తీవ్రం కాకముందే ప్రభుత్వం మేల్కొని తన తప్పును గ్రహించి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలి. ఇది తప్ప దీనికి ఇంకొక మార్గం లేదు. ఇది ఇట్లనే విస్తరిస్తే తప్పకుండా అన్ని చోట్ల మేము కూడా రేపటి నుంచి దీనికి సంఘీభావంగా చాలా పెద్ద ఎత్తున మరి ఆందోళన చేయవలసే వస్తుంది. ఇప్పుడే వారు సిజెపి వారు ప్రకటన ఇచ్చింది, నేను కింద స్క్రోల్స్ లో చూస్తున్నాను. దానికి మేమంతా కూడా సంఘీభావం తెలుపుతున్నాం. ఖచ్చితంగా దానికి సంఘీభావంగా ఆందోళన కూడా నిర్మిస్తాం. దాన్ని విస్తృతమైన ఆందోళనగా, ఇది ఒక న్యాయమైనది. ప్రతి పిల్లవాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు ఒక ఆశ కనబడుతున్నది ఈ ఉద్యమంలో, మా భవిష్యత్తు మీద మాకు మొట్టమొదటిసారి నమ్మకం కుదిరింది అని. అంత ఒక మంచి ప్రతిస్పందన వస్తున్నప్పుడు, మనం ఒక ప్రజాస్వామ్యం మీద ఒక బలమైన విశ్వాసం, రాజ్యాంగ విలువల మీద ఒక నమ్మకాన్ని ప్రకటిస్తున్నప్పుడు మనం దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని వెంటనే స్పందించాలి. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి కేసులన్నీ ఎత్తివేయాలండి. ఆడేం ప్రమాదకరమైన చర్యలు ఏం చేయలేదు, వాళ్ళు ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని గాయపరచలేదు. ఇంత ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నటువంటి మన భావి పౌరులను అక్కడ చూస్తున్నాం. వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తున్నది. భారతదేశ ప్రజాస్వామ్యానికి డోకా లేదు, భారతదేశంలో ఒక మంచి తరం ఒకటి ఎదుగుతున్నదనే విశ్వాసం కలుగుతున్నది. ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను అనుకోవటం, ఇప్పుడు బాధ్యత బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది. ప్రభుత్వం వెనువెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మౌనం పాటిస్తే చల్లబడిపోతుంది అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. ఈ మౌనం మీరు పాటిస్తున్న కొద్దీ ఉద్యమం తీవ్రమవుతుంది, దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి సానుకూలమైన స్పందన వస్తుంది. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ప్రసాద్ గారు, ఒక పక్క పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీద కొన్ని రకాలుగా విషం చిమ్మే ప్రయత్నాలు జరుగుతుంది. దాంట్లో భాగంగా అంటే చాలా మంది యాంటీగా పెడుతున్నారు. బట్ ఒక కుట్ర ఏంటంటే, ఇప్పుడు ఈ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు పార్లమెంట్ ముట్టడి పిలిపించారు. ఈ ఆందోళనలో రక్షణ విధులు నిర్వహిస్తున్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ సోనియా సెహ్రావత్ అండి, ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. యాక్చువల్గా ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియాలో వ్యక్తిగత దోషణలు, రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదు అనే నిబంధనలు ఉన్నాయంట కదా సార్. దానికి వ్యతిరేకంగా ఏం పెట్టిందంటే, ఆవిడ హర్యానాకు చెందిన ఈవిడికి ఇన్స్టాగ్రామ్లో కూడా 6 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంట. తాజాగా సిజెపి ఆందోళనపై ఒక చనిపోయిన బొద్దింక ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ తమను తాము బాగు చేసుకోలేని వారు దేశాన్ని బాగు చేయాలనుకుంటున్నారు అని క్యాప్షన్ ఇచ్చింది. దీని మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయంట. దీనికి సిజెపి కూడా స్పందిస్తూ పోలీసులు హింసను సమర్థిస్తూ నిరసనకారులను బొద్దింకలతో పోల్చడం దారుణం, అయినా బొద్దింకలు ఎప్పటికీ చనిపోవు అని వాళ్ళు రిప్లై ఇచ్చారు. అయితే ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే సర్వత్రా వినిపిస్తున్నటువంటి డిమాండ్. అయితే నాకున్న సమాచారం ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి కేవలం ఒక విద్యాశాఖ మంత్రి అయితే ఆయన ఈ పాటిగా రిజైన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత అయితే రిజైన్ చేసే కల్చర్ కూడా వాళ్ళు ఏమన్నారంటే, మాకు మీరు బహుశా గుర్తుందో లేదో, అంతకుముందు ఒక డిమాండ్ వచ్చినప్పుడు
ఆయన రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారంటే ఇక్కడ ఉన్నది ఎన్డీఏ యూపీఏ కాదు, ప్రజా డిమాండ్లకో రాజకీయ డిమాండ్లకో రాజకీయ ఒత్తిళ్లకో లొంగిపోయి రాజీనామాలు చేయడానికి ఇక్కడ అది కాదు అని కూడా అంతకుముందు ఒక డిమాండ్ అప్పుడు అన్నారు. తర్వాత ఇప్పుడు ఈయన అసలు ఎవరు ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనేది చాలా మంది ఆయన ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గానే చూస్తున్నారు, కానీ బట్ ఆయన బీజేపీలో అత్యంత కీలకమైన వ్యక్తి. అటు ఒరిస్సాలో 24 సంవత్సరాల ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ అధికారం తీసుకురావడంలో కానీ, బీహార్లో మన హర్యానాలో కానీ, లేదు అన్నట్టయితే ఇంకా ఇతరత్ర మన ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఎన్నికల్లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. రేపు రాబోయే ఎన్నికలకు కూడా ఈయనే స్ట్రాటజిస్ట్ అనేది పార్టీలో కూడా నిశ్శబ్దంగా ఉండేటువంటి నెంబర్ 3. ఈయనకి వాళ్ళిద్దరికీ కూడా బాగా కావాల్సిన వ్యక్తి. పార్టీని బలోపేతం చేయడంలో, పార్టీని విజయపదం వైపు నడిపించడంలో ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర చాలా కీలకమైంది. ఇంకొక ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఈయన కూడా పూర్వాశ్రమంలో విద్యార్థి నాయకుడిగా ఉండి ఇలాంటి ఉద్యమాలకి కూడా ఆయన నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇవాళ రాజీనామా చేయించడం అంటే పార్టీ బలహీన పడిపోతుంది, ప్రభుత్వ ప్రతిష్ట పడిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నువ్వు దక్కా అన్నట్టుగా పార్లమెంట్ లో చర్చిస్తూ ఉంటున్నారు. సో దీన్ని మీద మీరు వాట్ ఈస్ యువర్ కామెంట్ అండ్ వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఒక పని చేయమన్నాడు సార్, వాళ్ళ పార్టీకి సంబంధించిన ముఖ్యుడు లేదా